హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి లులు మాల్ ఓవర్ వ్యూ అనమాట. సో అందరూ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, లేకపోతే పెద్ద మాల్ ఇలా అన్నీ చెప్తూ ఉన్నారు కదా, ఏమేమి ఉన్నాయి అండ్ ఏం కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఇవాళ కవర్ చేస్తున్నాను. సో ఆషాఢం సేల్ స్టార్ట్ అయిందనమాట. అవంతరాలో ఉన్నాయి. నెక్స్ట్ ఇలాగ క్లోత్స్ అనమాట. ఇవన్నీ కొన్ని క్లోత్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా క్లోత్స్ ఇవన్నీ ఉంటాయి. ఎంట్రన్స్లోనే ఇలా చెప్పల్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇలాగ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇలాంటివి బాగా నచ్చుతాయి. సో అవే చూస్తున్నాము. ప్రైస్ అయితే అన్నీ చాలా ఎక్కువే ఉన్నాయి. నాకైతే ఏం తగ్గినట్లు అనిపించలేదు. సో మా రన్నింగ్ కామెంటరీ వినాలి, బాగుంటుంది అనమాట. మా ఫ్రెండ్ నేను వెళ్ళాము. కాకపోతే మొత్తం నాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది. సో అందుకని పెట్టలేదు. లేకపోతే మా ఓన్ వాయిస్ ఉంటే మీకు అర్థమయ్యేదన్నమాట. ఈ డ్రెస్ చూసారా, ఇది నియర్లీ 2000 ఉంది. సో నాకు మంచి టాప్ వచ్చేది అనిపించింది. కిడ్స్ క్లోత్స్ ఇవన్నీ కొన్ని చూస్తూ ఉన్నాం అనమాట. అన్నీ ప్రైస్ ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఉన్నాయన్నమాట డాల్స్. ఇవి అయితే పెట్టడం అయితే 50% ఆఫ్ అని ఉంది. సరే 50% ఆఫ్ కదా అని చెప్పి చూస్తుంటే అందులో అడిగితే ఏమన్నారంటే 10% అన్నారు. ఎందుకు 50% చెప్పారుగా అంటే సాఫ్ట్ టాయ్స్ మీద 50% ఆఫ్ అన్నారు. సో సాఫ్ట్ టాయ్స్ అంటే మనకి లైక్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, ఈ నార్మల్వి ఇవి అనమాట. నార్మల్గా పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా ఆఫర్స్ పెడతారేమో అనిపించింది. సో సాఫ్ట్ టాయ్స్ మీద ఉన్నాయి కూడా. ఏంటంటే అవి ప్రైస్ రేంజ్ వచ్చేసి 1200 అలా ఉన్నాయి. మనకి డిస్కౌంట్ పోన్ కూడా ఒక 500-600కి వస్తాయి. అది చిన్న చిన్నవే ఉన్నాయి. అదే మనకి బయట అయితే తక్కువకే వస్తాయి. నేనైతే కేపీహెచ్పిలో ఉంటాయి పదా, మంచిగా తక్కువలో వచ్చేస్తే అక్కడ తీసుకుందామని చెప్పన్నాను. సో చాలా వరకు ఈ టాప్ అయితే 2000 ఉన్నింది. సో 1999 అనమాట. సో ఏమున్నాయి ఇందులో ఇంత ప్రైజింగ్ అనిపించింది. కాకపోతే బ్రాండ్ అయి ఉంటుంది అనిపించింది. కానీ బ్యాగ్స్ అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉంది. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇలాగా చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్వి. అసలు లిటరలీ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ ఇష్టమైన వాళ్ళైతే కంపల్సరీ వచ్చి చెక్ చేసుకోవచ్చు. కొన్ని కొత్తగా ఉన్నాయి వెరైటీ అని, లేకపోతే ఉన్న బ్యాగ్స్ కూడా, లేకపోతే అసలు చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో మీరు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, కొన్ని అయితే 30%, 20% ఇలా ఆఫర్ ఉన్నాయి. కాకపోతే ఇవి కూడా కొంచెం ప్రైస్ అయితే ఉన్నాయి. అలానే తక్కువ లేవు, అలా మీడియంగా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే. ఇలాగా బ్రాండెడ్స్వి చాలా బ్యాగ్స్ ఉన్నాయి. డైలీ వేర్ బ్యాగ్స్ నుంచి మనకి అకేషనల్గా ఫంక్షనల్ వేర్ అలా చాలా బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్లో అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. మీకు బ్యాగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి చెక్ చేయండి. ప్రైస్ కొంచెం ఉంది కానీ బ్యాగ్స్ బాగున్నాయి. మీకు ఒకవేళ నచ్చి లేకపోతే ఇలాంటి మోడల్ కావాలనుకున్నా అలా కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని మోడల్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో స్లింగ్ బ్యాగ్స్లా ఇది కూడా కొంచెం బాగుంది అనుకున్నాము, కానీ ఇది కూడా 600 అలా ఉంది అనమాట. నెక్స్ట్ ఇలాగా ఒక్కొక్కటి స్లింగ్ బ్యాగ్స్ కానీ, మనకి హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ పౌచెస్, డైలీ వేర్, ఆఫీస్ వేర్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. నియర్లీ ఒక పార్ట్ అంతా కూడా ఇలా బ్యాగ్సే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ పౌచెస్ ఇలాగ ఇవి కూడా ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ అని అలాగా. సో చూసారా, హ్యాండ్ పర్సెస్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. చిన్న వాటి నుంచి పెద్ద వరకు అలాగా. చైన్ మోడల్ అండ్ నార్మల్ లెదర్, థ్రెడ్, ఇలా ఇంకా అలాగా వెరైటీస్ అయితే అసలు చాలా బాగున్నాయి. బ్యాగ్స్ కలెక్షన్ నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ చెక్ చేయండి. ఇదైతే సజెస్టెడ్ అనమాట. కానీ మేమైతే బ్యాగ్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. కొంచెం ప్రైస్ ఉండింది, అయినా చాలా బ్యాగ్స్ ఉన్నాయిలే అని చెప్పేసి అసలు బ్యాగ్స్ చూడలేదు. కాకపోతే కొంచెం ఏదైనా నచ్చింది చూద్దాం అనుకుని కొంచెం ప్రైస్ ఉన్నాయి. సో అందుకని బ్యాగ్స్ జోలికి అయితే వెళ్ళలేదు. ఇంక ఇవన్నీ బ్రాండెడ్ అనమాట. జాన్ లూయిస్, ఇంక ఇలాగ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా నియర్లీ 4000 ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఈ బ్యాంగిల్స్ కూడా 300 ఉన్నాయి. కేపీహెచ్పిలో 100 రూపీస్కి నేను ఇప్పిస్తా పదా అని చెప్పాను. సో ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే, అంటే ఆబ్వియస్గా మాల్లో అయితే ఎక్కువే ఉంటాయి. సో కొంచెం నార్మల్గా బయట షాపింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. లేతే నార్మల్గా అయితే బాగున్నాయి. నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి అన్నమాట. కిడ్స్ ఉన్నాయి సేమ్ కాస్ట్లో, పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 350 రూపీస్ అరౌండ్ ఉన్నాయి. కానీ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి, షైనింగ్ కానీ ఇవన్నీ బాగా నచ్చినాయి. ఇందులోనే మెటల్ బ్యాంగిల్స్ అని అలా చాలా మోడల్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇది 375 అనమాట ప్రైస్.
నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ కిడ్స్కి అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ 1 గ్రామ్ జ్యువెలరీ, ఇంకా సిల్వర్వి, ఇలాగా పర్ల్స్ చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నాకు ఇక్కడ కొంచెం యూనిక్గా అనిపించింది ఏంటంటే రింగ్స్ అనమాట. ఇవైతే నెయిల్ ఎక్స్టెన్షన్స్, ఇవి ప్రైస్ కూడా చూడలేదు. ఇదైతే కొంచెం రింగ్స్ బాగున్నాయి అనిపించింది నాకు. దీని ప్రైస్ వచ్చేసి 325 రూపీస్ ఉంది. ఇంకా మేము ఇవైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసామంతే. ఇంకా వీటిల్లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఫింగర్ రింగ్స్ కొన్ని గోల్డ్ కలర్, కొన్ని సిల్వర్ కలరు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. క్లిప్స్ ఇవి వచ్చేసి 25 రూపీస్ ఉంది. బయటనే మనకి అరౌండ్ అలానే ఉంటాయి 20 రూపీస్ అలా. ఇవి కొంచెం పర్ల్స్వి బాగున్నాయి అన్నమాట. ఈ మధ్య బాగా పర్ల్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇది వచ్చేసి 45 రూపీసే. ఇంకా వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే 120 సంథింగ్ అంతే ఉంది. ఇంకొకటైతే 250 ఉంది. 5 ప్యాకెట్స్ వస్తాయి కదా అనుకున్నాను నేనైతే. సో చూడండి, అన్నీ కూడా కొంచెం నార్మల్వే ఉన్నాయి, పెద్ద అంటే డిఫరెంట్గా కూడా ఏం అనిపించలేదు. నార్మల్ స్టిక్కర్స్ లానే అనిపించినాయి. నాకు కొంచెం డిఫరెన్స్ అన్నా ఉంటే కొంచెం ఆ ప్రైస్కి ఓకే అనిపించవచ్చు, కానీ అలా అనిపించలేదు. నెక్స్ట్ ఇవి నెక్ సెట్స్ అనమాట. చిన్నవి సింపుల్గా ఉండేవి, అవి కూడా చాలా ఉన్నాయి. ఇవైతే చాలా బ్లాక్గా ఉన్నాయి. మా ఫ్రెండ్ బాగున్నాయంటే ఏమో ఇంత నల్లగా అనిపించింది నాకైతే. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు కొంచెం బాగా అనిపించినాయి అనమాట. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఇవి కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసి 650, 700 అలా ఉన్నాయి. మనకి కేపీహెచ్పిలోనే తక్కువ ఉంటాయన్నమాట. నియర్లీ ఇవైతే మనకి 300 అలా వస్తాయి అంతే. ఇక్కడ డబుల్ ప్రైస్ ఉన్నాయి, కానీ కలెక్షన్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా పెద్దగా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవైతే నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఆ స్టోన్స్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. పెద్ద ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. చిన్నవైనా సరే 250 అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిడ్స్ సెక్షన్లోనే. మన్మధుడు సినిమాలో బిల్లుంది బట్టలేవి అంటాడు కదా, అలా ఉందన్నమాట. బిల్ అయితే ఇంత ఉంది, కానీ ఆ బట్టలు చిన్న వాటికి కూడా చాలా ప్రైస్ రేంజ్ ఉంది. సో కొంచెం బాగున్నాయి క్వాలిటీగా కానీ, లేకపోతే స్మూత్గా అంతా బాగున్నాయి. నచ్చినవి అనుకున్నవి మాత్రం ప్రైస్ అయితే బాగున్నాయి. ఇవి స్మూత్గా ఉన్నాయి, కాకపోతే కొంచెం ప్రైస్ అనిపించినాయి. ఫ్రెండ్స్ కనుక మామ్స్ అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. షాపింగ్లో ఎక్కడికి వెళ్ళినా మా పాపకి ఏది బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ తన ముందు అదే చూస్తుంది అనమాట. నెక్స్ట్ స్పెక్ట్స్ అలా ఉన్నాయి. ఇవి డిజ్నీవి కూడా ఆన్లైన్లో తక్కువ ఉన్నాయి. నార్మల్ ఇక్కడైతే కొంచెం ప్రైస్ ఉన్నాయి అన్నమాట. ఇవైతే కొంచెం డైలీ వేర్కి నైట్ అలా బాగుంటాయిలే అని చెప్పి తీసుకున్నాము. ఇవి 150 రూపీస్ అలా పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి కార్స్, చిన్నపిల్లలకి కార్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇది కౌంటర్ దగ్గరలోనే ఉంటాయన్నమాట, బిల్లింగ్ కౌంటర్ దగ్గర. నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ కిడ్స్వే అనమాట. మొత్తం చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. లోపల నుంచి మనం లిఫ్ట్లో వెళ్ళొచ్చు. వెళ్ళగానే మనకి ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ బాగా డెకరేటివ్ అయితే చాలా ఉన్నాయి పైన. సో ఇదంతా డెకరేటివ్ సెక్షనే ఉంటుంది మోస్ట్లీ. సో ఇవి కూడా ఇది వచ్చేసి 250 ఏమో ఉన్నది. బాగున్నాయి, కానీ డెకరేటివ్ ఐటమ్స్ కోసం చూస్తుంటే ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్నమాట. ఈ టవల్స్ వచ్చేసి 99 అంట. సో వర్తబుల్లా కాదా అనిపించింది, కానీ పర్వాలేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కుషన్స్ ఉన్నాయి. ఇవి మనకి టప్ చైర్స్ ఉంటాయి కదా, అలాంటి కుషన్స్ కానీ అలా బాగుంటాయి. మనకి ప్రైస్ అయితే 199, 299 అలా చెప్తున్నారు, 99 అని పెడుతున్నారు. కానీ వాటి మీద ప్రైస్ వచ్చేసి 259, 299 ఇలానే ఉంటున్నాయి అన్నమాట. ఏమో చాలా వరకు అలానే అనిపించినాయి, పెద్ద కాస్ట్లో తగ్గినవి ఏమీ అనిపించలేదు. ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కానీ, ఇలాగా హోమ్ డెకర్ కోసం చూసే వాళ్ళకైతే ఇవి కలెక్షన్ బాగుంది. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఉండటం కూడా. మ్యాట్స్లో అయితే పెద్ద ఎక్కువ కలెక్షన్ ఏమి అనిపించలేదు నాకు. ఉన్న కొంచెం నార్మల్గా ఎప్పుడు చూసేవా అనమాట. పెద్ద రెగ్యులర్గా ఉన్నవే ఉన్నాయి, కానీ అకేషనల్గా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయితే ఏమనిపించలేదు. ఇవి పాట్స్ అనమాట, సెరామిక్, ఇలాగా చాలా ఉన్నాయి. ఇవి చాలా హౌసెస్లో చూస్తూనే ఉంటాం కదా మనము ఈ డెకరేటివ్ ఐటమ్స్. ఇవి కూడా వచ్చేసి ప్రైస్ రేంజ్ 2000, 3000 ఇంకా అలా ఉన్నాయన్నమాట. పాట్రీస్. నెక్స్ట్ ఇవన్నీ జిమ్ ఐటమ్స్ అనమాట. ఇవి కూడా ఉన్నాయి. బాల్స్, జిమ్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి.
నెక్స్ట్ బ్లాంకెట్స్ ఉన్నాయి. బ్లాంకెట్స్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది బ్లాంకెట్స్వి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డెకర్ ఐటమ్స్ అనమాట. ఇవి డాన్సింగ్ డాల్స్ లాగా, అండ్ ఇది ఒక కలంకారీ మెటల్ కదా, సో అవి కూడా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి కొన్నేమో నార్మల్వే ఉన్నాయి మనకి, లైక్ బ్రాంజ్లో. కొన్ని అయితే వెయిట్లెస్లో ఉన్నాయన్నమాట. పైన కోటింగే ఉంది, లోపలైతే హాలో అనుకుంటా. సో మేము ఇక్కడ ఒక 2 తీసుకున్నాం అనమాట. తీసుకుంటే అందులో అనిపించినాయి హాలో ఉందన్నమాట, బరువు లేదు. మామూలుగా మనకి మెటల్ అయితే బరువు ఉండేది, బ్రాంజ్ కానీ అలా లేదు. సో లైట్ వెయిట్లో కావాలనుకుంటే ఇవి బాగానే ఉన్నాయి. ఇవి కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసి నార్మలే ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు అలానే మరీ తక్కువ, మీడియంలో వాతబుల్ అనమాట, అలా అనిపించినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పాట్సే, సెరామిక్వి. ఇవన్నీ మనకి ప్లాంటేషన్స్కి, ఇండోర్ ప్లాంట్స్ లాగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇవి కూడా కొంచెం హైలోనే ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి. ఈ క్యాండిల్స్ ఇవి వచ్చేసి 99 రూపీస్ అనుకుంటా, కానీ ఏమో ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు క్యాండిల్స్. కానీ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ కదా, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక ఇవే నార్మల్ క్యాండిల్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. మనకి గిఫ్ట్గా చేసేవి, గిఫ్టింగ్ పర్పస్ అలా అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే కిడ్స్కి అనమాట. మనకి 1 month నుంచి 12 months వరకు అలాగా ఫోటోషూట్స్ చేస్తున్నారు కదా, అవి స్టిక్ చేయొచ్చు. అండ్ వాళ్ళ ప్రింట్స్ అనమాట, వాళ్ళ ప్రింట్స్ వేయడానికి కూడా మనకి గ్లూ ఆర్ ఇంక్ ఉంటుంది కదా, అది కూడా ఉందన్నమాట. వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్, లెగ్ ప్రింట్స్ అవి వేయడానికి. ఇవన్నీ వచ్చేసి ప్లాంటేషన్స్ అనమాట, ఇండోర్ ప్లాంట్. ఇవన్నీ నార్మల్వి, ప్లాస్టిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాంప్స్ అనమాట. ల్యాంప్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ల్యాంప్స్ పైనంతా ప్లాస్టిక్కే, సో నార్మల్వే, కానీ ప్రైస్ రేంజ్ కూడా నార్మల్గానే ఉంది, బాగానే అనిపించినాయి. ఇవైతే స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ పైన ఒకటి కనిపిస్తుంది కదా వాటర్ డ్రాప్లెట్స్వి, ఇంకా అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే గ్లాస్. వీటిలో కూడా ఒక్కొక్క షైనింగ్ అయితే చాలా బాగున్నాయి, సో బాగా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి అనమాట. ప్లాంట్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇదైతే బ్రాంజ్ అనమాట. సో చూసారా, సీతారాము లక్ష్మణులు ముగ్గురిది అనమాట. ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. బాగుంది ఇదైతే. నాకు షో పీస్ లాగా డెకరేటివ్ దానిలో కానీ అలాగా, లేకపోతే పూజ దానిలో కూడా పెట్టుకోవచ్చు. సో బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1795 అనుకుంటా, 1759 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి మనకి వాల్కి డెకరేటివ్గా అనిపిస్తాయి, నార్మల్ మిర్రర్ కంటే కూడా. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఈ బ్లాంకెట్ బాగా నచ్చింది, స్పైడర్ మ్యాన్ అనమాట. మా దేవాన్ష్కి బాగా ఇష్టం, సో తీసుకుందామని చూస్తే ప్రైస్ ఎక్కడ కనిపించలేదు నాకైతే. నెక్స్ట్ బుల్లెట్ మిక్సర్స్. నాకైతే ఈ బుల్లెట్ మిక్సర్ దగ్గర నుంచి అస్సలు రావాలనిపించలేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మోడల్ అండ్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవన్నీ మనకి ఇంట్లోకి యూజ్ అయ్యేవే కదా, వెజిటబుల్ చాపర్స్ కానీ, లేకపోతే మనకి ఇవన్నీ జ్యూసర్స్, బ్లెండర్స్, ఇలాగ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒక్కొక్కటి అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి. నాకైతే అసలు వాటి దగ్గర నుంచి రావాలనే అనిపించలేదు. సో బాగున్నాయి, క్యూట్గా అనిపించినాయి నాకైతే. మీకు కూడా నీడ్ ఉంటే తీసుకోవచ్చు. ప్రైస్ కూడా నార్మల్ రేంజే ఉందన్నమాట. టోస్టర్స్ కానీ ఇంక ఇలాగా అన్నీ ఉన్నాయి. బీటర్స్, విస్కర్స్, మనకి ఆటా మిక్స్, ఇవి అసలు చాలా ఉన్నాయి వీటిలో అయితే. ఇంక ఇవన్నీ తిరిగి అలసిపోయాం అనమాట. సో ఏదో ఒకటి తిందామని చెప్పేసి పైన ఫుడ్ కోర్ట్కి వచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ మాకు చూసినప్పుడు KFC కానీ లేకపోతే పిజ్జా హట్ ఇవి ఏం కనిపించలేదు. సరే కదా అని చెప్పి మేము కూర్చున్న దగ్గర పిజ్జా తింటే పిజ్జా తీసుకున్నాము. పిజ్జా అండ్ డ్రింక్స్ ఇవి తీసుకున్న తర్వాత కనిపించింది అనమాట KFC. అబ్బా ముందు కనిపించలేదే అనిపించింది. ఇంకా తర్వాత పైన గేమ్ జోన్ ఉంది. సో ఆ గేమ్ జోన్ కూడా కొంచెం ఇంకా పెద్ద మనం చూసేది ఏముందిలే అనేసి ఊరికే జస్ట్ అలాగా చూసేసి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట, ఫుడ్ కోర్ట్స్వి. ఇంక ఇందులో గేమ్ జోన్స్ వీకెండ్స్లో అయితే రష్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందరికీ నచ్చేది మార్కెట్ 99. సరే చూద్దాం కదా, అందరు బాగా చూపిస్తున్నారు అని చెప్పేసి ఎగ్జైటింగ్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైస్లో అసలు 99 రూపీస్లో మాకు ఫస్ట్ ఏం కనిపించలేదు. అంత వేస్ట్, అనవసరంగా ఊరికే వీడియోలు చేసి ఇలా చేపిస్తున్నారు, మనమేమో వస్తున్నాము చూస్తున్నాము అన్నట్లుగా అనిపించింది నాకైతే ఫస్ట్. సో చూసాము, మోస్ట్లీ ఫస్ట్ చూసిన వాటిలో ఎక్కడ 99లో అయితే ఒక్కటి కూడా కనిపించలేదు.
సో డెకర్ ఐటమ్స్ ఇవి కొన్ని కూడా చూసాం, కానీ ఏమి 99 రూపీస్లో అసలు కనిపించలేదు. షాప్ అయితే పేరుకి 99 పెడుతున్నారు, లేదా 99 అండ్ అబోవ్ అని అన్న పెట్టాలి. సో అలా కాకుండా ఓన్లీ అన్నారు. ఇది బాగుంది కదా అని చూస్తే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 650 750 ఉంది, కానీ బాగా అనిపించింది నాకైతే ఇది. ఇంకా నెక్స్ట్ కొన్ని ఇలాగే అనమాట వుడెన్వి ఇవి ఉన్నాయి, ట్రేస్ అలాగా. నెక్స్ట్ ఇవి హెయిర్ క్లిప్స్ అండ్ నేనైతే మేకప్ బ్లెండర్స్ ఉంటాయి కదా, బ్లెండర్ బ్రషెస్ అవి ఉంటాయి కదా, అవి కూడా 99 రూపీస్ అని చెప్పారు. సో 99 కదా అని చెప్పి చూద్దాం అనుకున్నాము. అసలు అవి కూడా 199 259 249 ఉన్నాయి అన్నమాట. సో అన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి, పెద్ద తక్కువేం అనిపించలేదు నాకైతే. కోమ్స్ కూడా 249 అలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి, పెద్ద ఇవేమీ మేమంతా చూడలేదు. ఈ ప్రైస్ రేంజ్ ఇవన్నీ చూసిన తర్వాత వేస్ట్ ఊరికే చెప్పడం ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి కొంచెం అనిపించింది అనమాట. కొంతమంది అయితే మరి వీడియోస్ కోసమే ఇది ప్రైస్ రేంజ్ అన్నట్లు బాగా చూపిస్తున్నారు, కానీ అది రాంగ్ కదా. ఇప్పుడు అలానే ఇప్పుడు మనం కూడా అంతే వీడియోస్ చూసి వెళ్ళే వాళ్ళని చాలామంది ఉంటాము. మనం కూడా తీరా అక్కడ వెళ్ళిన తర్వాత అలా లేదు అంటే మనం ఎంత ఇదవుతాము. మనం మళ్ళా క్యాబ్కి పెట్టుకొని ఇవన్నీ చూసుకొని వెళ్ళి తీరా లేదు అంటే అనిపిస్తుంది కదా. నేను కూడా అలా 2-3 టైమ్స్ వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు చెప్పిన వాటికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు సంబంధమే లేదు, అట్లా ఉన్నాయి. సో అది రాంగ్ కదా. మన మీద ట్రస్ట్ పెట్టుకొని చూసి వెళ్ళి మళ్ళీ మనల్నే అనుకుంటారు వాళ్ళైనా సరే. అండ్ ఒకవేళ షాప్ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పలేరు, ఎందుకంటే ఇప్పుడు లేదు లేకపోతే లేదండి అలా కాదు మీరు అసలు కొంచెం హార్ష్గా కూడా మాట్లాడారు. లాస్ట్ టైం నేను ఒకసారి బ్లౌజ్ వాళ్ళకి వెళ్ళాను అనమాట సికింద్రాబాద్లో. సో వీడియోలో అయితే 99 రూపీస్ అలా ఇలా అని చెప్పి చాలా చూపించారు. సరే నార్మల్ కాదు డిజైనర్ అయినా 500లో అట్లా వస్తాయి అనుకుంటే 2000 ఉన్నాయి. ఇంత మనకి చెప్పటం ఇలా చెప్పి మళ్ళీ మేము దానికోసం క్యాబ్ పెట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా లేదంటే మనకి ఆ ఛార్జెస్ వేస్ట్, మన టైం వేస్ట్, అన్నీ వేస్ట్ కదా. సో అలా అయితే చేయకండి. నేనైతే ఒకసారి చెక్ చేసిన తర్వాతే ఏదైనా షాప్ రికమెండేషన్ అయినా లేకపోతే ఇప్పుడు ఇక్కడికే వచ్చాము కాకపోతే అది ఎలా ఉంది ఏంటి అనేది నేను జెన్యున్గా చెప్తున్నాను. అండ్ నాకు నార్మల్గా అనిపించినవి కూడా చెప్తున్నాను, కొన్ని ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కూడా ప్రైస్ ఎక్కువ అని చెప్తున్నాను. అది ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేదంటే లేదు. మేము కూడా 99 అలా ఉంటాయి ఇలా ఉంటాయని కొన్ని ఎక్స్పెక్టేషన్తోనే వచ్చాము. నేను ఒక వీడియోలో చూశాను ఇదైతే 99 రూపీస్ అలాగా చెప్పారనమాట. సో నాకు కొన్ని నీడ్ ఉన్నాయి సరే అని చెప్పి తీసుకుందామని చూస్తే 249 రూపీస్ ఉందన్నమాట. సో కొన్ని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తర్వాత లేదు అంటే కొంచెం అనిపిస్తాయి కదా. సో అలా అసలు చేయకండి. సో ఇంకా ఇవైతే ఫుడ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట, క్యాష్యూస్ ఇవి అయితే 80 రూపీస్ అలా ఉందన్నమాట ప్యాక్. ఇంకా ఏమీ తీసుకోలేదు, ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ చాక్లెట్స్ ఇలాగా పిల్లలకి బిస్కెట్స్ కానీ ఇలాగ అన్నీ చాలా ఉన్నాయన్నమాట, వేఫర్స్ అవి కూడా. నెక్స్ట్ ఇవి కిడ్స్కి అనమాట. ఇది బాగా అనిపించింది, స్కూటీ బాగుంది కదా అని. చిన్నపిల్లలు అమ్మాయిలకైతే ఇలాంటివి బాగుంటాయి. ఇది వచ్చేసి 200 చేంజే ఉంది. ఇంక ఇలా పిల్లలకి కావాల్సినవి అయితే చాలా ఉన్నాయన్నమాట. చక్కగా పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారనమాట. బ్యాగ్స్ ఇంక ఇవి గ్లాస్ అనమాట. నెక్స్ట్ ఈ బాస్కెట్ బాగా అనిపించింది నాకైతే, 599, నార్మల్ అయితే 1299. నియర్లీ ఒక 10-6 పీసెస్ వచ్చినట్టున్నాయి, బాగా అనిపించినాయి. ఈ గ్లాస్ అయితే 199 అంట. ఇవి బాగున్నాయి జార్స్, కానీ ఇవి 299. నెక్స్ట్ కార్పెట్స్, ఇంకా ఇవన్నీ మనకి బాతింగ్వి, నార్మల్ ఫోర్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ నార్మల్వే అనమాట, రెగ్యులర్గా చూసేవి, పెద్ద డిఫరెంట్గా ఏం అనిపించలేదు. సో నెక్స్ట్ స్లిప్పర్స్ అవి కూడా ఉన్నాయి. బాటిల్ వచ్చేసి 100 రూపీస్ ఏమో ఉంది, బై 1 get 1 అన్నారు. నార్మల్ అయినా 50 రూపీసే ఉంటుంది, అంతకంటే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది, సో కొంచెం వర్తబుల్ అనిపించింది ఏంటి అంటే ఈ సెక్షన్ అనమాట, క్రోకరీ. ఇవి బాగున్నాయి కొంచెం. అండ్ నాకు కూడా కొంచెం యూట్యూబ్కి కూడా అవసరం అవుతాయి అని చెప్పేసి నేను కొన్ని తీసుకున్నాను. మా ఫ్రెండ్కి కూడా కొన్ని నచ్చినాయి అనమాట, ఇవే తీసుకున్నాం మేమైతే. ఇంకా ఏమీ నాకు వర్తబుల్ అనిపించలేదు, పెద్ద రెగ్యులర్గా అనిపించినాయి. ఇవైతే కొన్ని బయట అసలు దొరకవు మనకి, సో అలాంటివన్నీ దొరికినాయి నాకైతే ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇందులో కూడా నేను 3-4 తీసుకున్నాను అంతేను, కానీ ఒక్కొక్కటి బాగున్నాయి అనమాట. క్వాలిటీ కూడా బాగుంది, ప్రైస్ రేంజ్కి తగ్గట్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి 69, 79, 99, 89 ఇలానే ఉన్నాయి.
చిన్న బౌల్స్ కూడా బాగున్నాయి అన్నమాట, క్యూట్గా. అండ్ నెక్స్ట్ సెరామిక్ బౌల్స్ అన్నమాట. బౌల్స్ కూడా చాలా బాగున్నాయి మనకి గెస్ట్లకి కానీ అలాగా, లేదా కిడ్స్కి పెట్టడానికి బౌల్స్ కూడా కొన్ని నార్మల్వి కూడా ఉన్నాయి. ఈ కడాయి బాగుంది, 299 అంట. ఇది స్టవ్ మీద పెడతారా లేకపోతే ఓన్లీ డెకరేటివ్ కానీ నాకు అర్థం కాలేదు. ఈ బౌల్స్లో కిడ్స్కి పెట్టడానికి ఫుడ్ అది కూడా బాగున్నాయి అన్నమాట. కొన్నేమో గ్లాస్ ఉన్నాయి, కొన్ని బొరోసిల్, కొన్ని నార్మల్ ఫైబర్ అలా ఉన్నాయన్నమాట మెటీరియల్స్ వచ్చేసి. తర్వాత ఈ కప్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అనమాట, బాగున్నాయి. పెరుగు తోడు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి అలా కూడా బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాము. 79 రూపీస్ ఏమో పడింది ఇదైతే, కానీ బాగున్నాయి. ఇందులోనే వేరే కూడా ఉన్నాయి కానీ వాటికి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి, సో అందుకని అవి తీసుకోలేదు. ఈ డిజైన్ బాగా నచ్చింది కానీ ఇవి కొంచెం డ్యామేజ్ ఉండింది, వేరేవి తీసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయన్నమాట, అసలు చిన్ని చిన్ని కప్స్ కూడా భలే ఉన్నాయి. నేను తీసుకున్నది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను, చిన్నవే అనమాట. దానిలో జస్ట్ మనం చట్నీ కానీ సాసెస్ అలా వేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి 299 ఉంది, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఇవైతే 400 అంట. మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా ఇలాగ చాలా ఉన్నాయి. ఈ నాకు బాగా నచ్చిన సెక్షన్ ఏంటి అంటే ఈ సెక్షన్ అనమాట. అంటే కొంచెం నాకు యూస్ఫుల్ ఉన్నాయి, అలానే కొంచెం ప్రైస్ రేంజ్ కూడా తగ్గట్టు ఉన్నాయి అనిపించింది నాకైతే. బౌల్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం మీరు డిఫరెంట్గా చూస్తారు అనుకున్న వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇలాగే ఇంకా బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని నార్మల్గానే అనిపించినాయి, కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి బాటిల్స్, ఈ టిన్స్ బాగున్నాయి, మనకి షుగర్కి కానీ టీకి ఇలాంటి వాటికి బాగా యూస్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ స్పూన్స్, ఇవి గరిటెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే మేము అసలు ఏం చూడలేదు. ఈ కడాయి బాగా అనిపించింది, చిన్నగా క్యూట్గా ఉంది కదా అని. కానీ ఇది కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసి 269 ఏమో ఉండింది, కానీ నాకు బాగా అనిపించింది అదైతే. హోమ్ డెకర్ కోసం చూసే వాళ్ళకైతే చాలా ఉన్నాయన్నమాట, ఇందులో కొంచెం యూజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి హ్యాండ్ వాషెస్కి బాటిల్స్ చాలా బాగున్నాయి. మీరు ఇంట్లోకి వాడుకోవాలి అనుకున్నా, లేకపోతే న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్కి అసలు చాలా బాగుంటాయి. ఫైనల్గా వచ్చేసి హైపర్ మార్కెట్ అనమాట. సో దీనికి రాకుండా ఎవరు ఉన్నారు. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకి వెజిటబుల్స్ కానీ ఇలాగా, లేకపోతే ఫ్రూట్స్ బౌల్స్ లాగా ఇచ్చి చేస్తున్నారని చాలా వైరల్ అవుతుంది కదా, అదే ఇది. లాస్ట్ టైం ఒకసారి వచ్చాము కానీ కొంచెం వరకే చూసేసి రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ సెక్షన్ ఉంది అని తెలీదు, లేకపోతే అప్పుడు లేదనుకుంటా. ఇప్పుడు సరే చూద్దాం కదా అని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ వేసేసి వచ్చామన్నమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పికిల్స్, అసలు ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది లేదు ఇది ఉంది అని అయితే లేదు, చాలా ఉన్నాయి వెరైటీస్ కానీ, లేకపోతే అసలు మనకి ఇది దొరకదు అన్నట్టు కూడా లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము అన్నీ కొన్ని అలా చెక్ చేస్తూ ఉన్నాము. కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి మనకి వెజిటబుల్స్ వరకు, వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో చాలామంది తీసుకున్నారు. ప్రైస్ కూడా నార్మల్గా అనిపించింది నాకైతే. నార్మల్గా మనకి బయట ఇప్పుడు వెజిటబుల్స్ రేటు కొంచెం ఉండింది, సేమ్ అదే రేట్లోనే ఉన్నాయి, పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. ప్రైస్ రేంజ్ కూడా నార్మల్గానే అనిపించింది, పెద్ద ఎక్కువేం అనిపించలేదు నాకైతే. సో మనం బయట తీసుకున్నా కూడా అంతే ఉంటున్నాయి. ఇంకా కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి చాలా ఉన్నాయన్నమాట. ఈ బనానాస్లో కూడా చాలా మోడల్స్, ఇప్పుడు కేరళ బనానాస్ అని అలా కూడా వస్తున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి అవకాడోస్ అనమాట. మనకి ఇవి ఏమో నార్మల్గా మనకి ఇండియాలో పండేవి కాదు, ఇవి మనకి ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యావన్నమాట. మనకి ఇండియాలో దొరికే అవకాడోస్ కూడా ఉన్నాయన్నమాట అవి. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అనమాట. డేట్స్లో కూడా ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి. నేను వీడియో తీస్తుంటే వీడియో తీయకూడదు మేడం అని చెప్పారు, తీసిన తర్వాత చెప్పాడనమాట. అప్పటికి తీసేసాను, ఇంకా తీసి పక్కనకి వచ్చేసాను. ఇవి వచ్చేసి మనకి ఇండియన్ అవకాడోస్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వరకు తెలియదు అనమాట ఇండియన్ అవకాడోస్ నార్మల్ అవకాడోస్ 2 ఉంటాయని. మన ఇండియన్ అవకాడోస్ ఏంటంటే గ్రీన్గా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కొంచెం థిక్ గ్రీన్, కొంచెం వడపడినట్లు అట్లా కనిపిస్తాయి అవి. నెక్స్ట్ వచ్చేసి కేక్స్. అన్ఎక్స్పెక్టెడ్లీ మా హస్బెండ్ నేను ఆ రోజే వెళ్ళాం అనమాట. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో, నేను మా ఫ్రెండ్తో ఈవినింగ్ వచ్చాను. ఇద్దరము నాకు ఈ బ్రెడ్ అంటే ఇష్టము, కేక్ అనమాట. సో అందుకని తను కూడా అదే తీసుకున్నారు, నేను ఒక టైప్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. ఇద్దరం ఇంటికి వచ్చిన తర్వాత నేను అది తీసుకున్నా నేను ఇది తీసుకున్నా అని చెప్పుకున్నాము.
నెక్స్ట్ హనీ కేక్స్, శాండ్విచ్ బ్రెడ్స్. మనకి ఇది అవైలబుల్గా ఉండదు, ఇది దొరకదు అన్నట్టు లేదు. మొత్తం A to Z ఉన్నాయన్నమాట. కేక్స్ లేకపోతే మనకి చాలా ఉన్నాయన్నమాట మోడల్స్. ఇప్పుడు స్నాక్స్ కానీ తినేవి అలాగా. స్వీట్స్లో కూడా చాలా ఉన్నాయి. చట్నీస్, పికిల్స్ అవి కానీ లేకపోతే డోనట్స్, ఇవన్నీ డోనట్స్ అనమాట. అసలు చాలా హ్యూజ్ ఉన్నాయన్నమాట. సో మీకు డిఫరెంట్గా ట్రై చేస్తారు లేకపోతే చూడొచ్చు అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. నేను ఈ కేక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 149 రూపీస్ పడింది. సో బాగుంది. తిన్న తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కేక్స్ కూడా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. మా హస్బెండ్ వచ్చేసి వేరే రౌండ్ కేక్స్ ఏదో తీసుకున్నారు, అది ఇంకా టేస్ట్ చేయలేదు. ఇదైతే టేస్ట్ బాగుంది. ఇంకా మనకి ఇవన్నీ తిరిగిన తర్వాత ఆకలి అవుతాయి కదా, సో స్నాక్స్కి అనమాట. మేము ఇంకా తినలేదు, మాకు పిజ్జానే ఎక్కువైపోయింది. ఇంకా వీటిలో బిస్కెట్స్. నెక్స్ట్ ఇవైతే కునాఫా అంటారు కదా, అదనమాట. సో ఒకసారి ట్రై చేయాలనిపించింది కానీ ఇప్పుడు కాదులే అనుకున్నాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి బేక్ లావా అనమాట. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బేక్ లావా అవి. సో అవన్నమాట ఇవి కూడా మేమైతే ఏమీ ట్రై చేయలేదు, ఎందుకులే అనేసి. నాకైతే ఈ బైట్స్ అంటే చాలా ఇష్టము. ఎక్కడ అంటే మనకి కొంచెం పెద్ద పెద్ద వాటిల్లో బాగా దొరుకుతాయి అనమాట. ఈ బైట్స్ బాగుంటాయి. నార్మల్ స్వీట్స్ అయితే నాకు నచ్చావు, కానీ ఈ బైట్స్ బాగా తింటాను. బాగా అంటే ఒక 2 times తిన్నాను, కాకపోతే బాగా నచ్చుతాయి అనమాట. ఇవైతే బ్రెడ్స్, శాండ్విచెస్, మనకి మీల్స్ కూడా ఉందన్నమాట. ఇదంతా కొంచెం వెజ్ సెక్షన్, నాన్ వెజ్ సెక్షన్, 2 sections ఉన్నాయి. సపరేట్ అనమాట. అన్ని రకాల ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి పరాటాస్లోనే చాలా మోడల్స్ ఉంటాయి కదా, వెరైటీస్, అవన్నీ అనమాట. నెక్స్ట్ ఇవి బ్రెడ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ సెక్షన్ అనమాట. స్వీట్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట అన్నీ కూడాను. ఇవి వచ్చేసి నాకు తెలిసి జెల్లీస్ ఉంటాయి కదా, జెల్లీస్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికిల్ సెక్షన్ ఏదో ఉంది. కొంచెం నాకు స్మెల్ అదొకలా అనిపించినాయి. ఇందులో మన మోస్ట్లీ పిజ్జాస్కి వాటికి వేస్తాం కదా, ఇవన్నీ అనమాట. కొంచెం నాకు వెనిగర్లో ఏమన్నా పెట్టారేమో అనిపించింది ఆ స్మెల్, కానీ అదంతా అలా అనిపించినాయి అనమాట. ఇంకా వీటిల్లోనే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇవైతే అన్నీ కొంచెం అమెరికన్, మెక్సికన్ అలాంటివేమో అనిపించినాయి. కొన్ని నార్మల్ పికిల్స్ ఉన్నాయన్నమాట. ఈ పికిల్స్ ప్రైస్ వచ్చేసి నార్మల్గానే ఉన్నాయి. ఇది వెజ్ సెక్షన్, ఇది నాన్ వెజ్ సెక్షన్, అటు పక్కది వెజ్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్స్, పన్నీరు, ఇంక ఇవి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్రూట్స్. మనం ఎన్ని కావాలో అన్ని పెట్టేసుకొని బౌల్లో మనం వెయిట్ వేయించుకోవాలని చెప్పేసి అదే ఇది. సో ఎలా ఉంటుంది ఏంటి అని మేము ఎప్పుడు చూడలేదు, సో చూద్దామని చెప్పి వచ్చేసాము. సో ఇవి కూడా చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నాన్ వెజ్ది, అంటే సలాడ్స్ అలాగనమాట. సో అవి కూడా ఉన్నాయి. అక్కడ బిల్లింగ్ తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఇదంతా బయట వ్యూ. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్తేనే మేము ఆ టైంకి రాగలిగాము. అండ్ చాలా ఫాస్ట్గా చేసాము కూడా, ఎక్కడా కొంచెం టైం కూడా తీసుకోలేదు. సో లులు మాల్ ఓవర్ వ్యూ అయితే ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా మేము మిస్ అయ్యి ఉంటే ఏదన్నా మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching my video. Bye.